అందరికీ నమస్కారం. ఈరోజు సౌందర్యలహరిలోని 70వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. ఓం శ్రీమాత్రే నమః. హ్రీంకారాసనగర్భితానలసిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీ. ఇప్పుడు సౌందర్యలహరిలోని 70వ శ్లోకం. మృణాళీ మృద్వీణాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజభవః సౌతివదనైః నఖేభ్యః సంత్రస్యన్ ప్రథమమధనాదంధికరిపో చతుర్ణాం శీర్షాణాం సమమభయహస్తార్పణధియా. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, జగన్మాత ఒకప్పుడు బ్రహ్మకు 5 ముఖాలుండేవి. తనకు శివునకు కూడా 5 ముఖాలున్నాయని అహంకరించిన బ్రహ్మ శివుని పట్ల తిరస్కార భావం ప్రదర్శించాడు. అందుకు ఆగ్రహించిన శివుడు తన గోటితో బ్రహ్మ యొక్క ఒక తలను త్రుంచివేశాడు. బ్రహ్మ చతుర్ముఖుడయ్యాడు. అవి కూడా ఎక్కడ త్రుంచివేస్తాడో అనే భయంతో బ్రహ్మ నీ చతుర్భుజాలను స్తుతిస్తూ అభయం కోరుతున్నాడు. ఓ తల్లి, పూర్వకాలంలో ఈశ్వరుడు బ్రహ్మ యొక్క 5వ శిరస్సును తన గోరుతో గిల్లివేయగా అతడు మిగిలిన 4 శిరస్సులను కూడా ఖండిస్తాడేమోననే భయంతో అభయం ఇమ్మని నీ 4 బాహువులను తన 4 శిరస్సులతోనూ ఒక్కసారిగా ప్రార్థిస్తున్నాడు. రేపు 71వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.